మరో అంశం కోటేశ్వర గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగింది విజిలెన్స్ బృందం. హెచ్సీఏ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టింది. ఉదయాన్నే ఉప్పల్ స్టేడియంకు చేరుకున్న అధికారులు అప్పటి నుంచి సోదాలు చేస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై అంటే కోటేశ్వర గారు, చాలా రోజుల నుంచి ఈ అంశం అయితే నలుగుతుంది. ఇప్పుడు హెచ్సీఏల మధ్య అలాగే ఎస్ఆర్హెచ్ల మధ్య అయితే మాత్రం వైర్యం ఉంది అన్నట్లు వార్తలు వచ్చాయి. టికెట్ల వ్యవహారంలో, ఆ పాసుల వ్యవహారంలో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? క్రికెట్ అనేటువంటిది ఒక ఖరీదైనటువంటి క్రీడగా మారింది. ఖరీదైన క్రీడ కాదు, క్రికెట్ సంఘాల నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళకి ఓ పెద్ద ఆదాయ వనరుగా కూడా మారింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఒక క్రికెట్ అసోసియేషన్ ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్ని పాటలు పడుతున్నారో ఆ క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు, లేదా క్రికెట్ మద్దతుదారులు కావచ్చు, అసలు క్రికెట్ సంబంధాలు లేనటువంటి వాళ్ళు కావచ్చు, మనందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని అదొక వ్యాపార క్రీడగా, క్రికెట్ అనేటువంటిది ఒక వ్యాపార క్రీడగా మారిన తరువాత హెచ్సిఏ కావచ్చు, లేకపోతే సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టు కావచ్చు, ఎవరైనా మరొక జట్టు ఏదైనా కానీ వ్యాపార దృక్పథంతోనే చూస్తారు, లాభ నష్టాలతోనే చూస్తారు. మీకు ఇంత లాభం వస్తూ ఉంది, మాకు కొన్ని కాంప్లిమెంటరీలు ఇస్తే మీ సొమ్మేం పోయింది అనేటువంటిది ఒకవైపు నుంచి వస్తాయి. మేము పెట్టుబడులు పెట్టి ఇన్ని కోట్ల రూపాయల చొప్పున మేము క్రీడాకారులను కొనుగోలు చేస్తున్నాం, వాళ్ళకి పెట్టేటువంటి ఖర్చు మేమంతా రాబట్టుకోవాలి. క్రికెట్ ఆడటానికి అవసరమైనటువంటి ఫీజులన్నీ మీ స్టేడియాలకు చెల్లిస్తున్నాము, ఇతరత్ర ఖర్చులన్నీ మేము చెల్లిస్తున్నాము, మీకు కాంప్లిమెంటరీలు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి క్రీడా జట్ల యాజమాన్యాలు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మిత్రవైరుధ్యంగా ఉన్నటువంటిది శత్రువైరుధ్యంగా మారినట్టు కనిపిస్తా ఉంది. అందుకనే తీవ్రమైనటువంటి ఆరోపణలు, లేకపోతే విమర్శలు, ఫిర్యాదుల దాకా వెళ్ళిన కారణంగానే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలకు సంబంధించి మరి ముఖ్యమంత్రి జోక్యంతో విచారణ జరుపుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇందులో నిజానిజాలు బయటపడతాయా, లేకపోతే ఆ జట్టు, లేకపోతే ఈ అసోసియేషను, లేదా విచారణ జరుపుకునే వాళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఇటువంటి వాటిని బయటకు రాకుండా సర్దుబాటు చేసుకుంటారా, ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక విమర్శ ఏమిటంటే, క్రికెట్ అభిమానులకి టికెట్లు కొని చూసేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కూడా సరిగ్గా ట్రీట్ చేయడం లేదు అనేటువంటి విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. అందుకని ఏం జరుగుతుంది, ఈ విచారణలో ఏం వెలుగులోకి వస్తుంది అనేటువంటిది మనం చూడొచ్చు.